కూడా అమరావతి రూపురేఖలు ఎలా మారినాయి కూడా మీకైతే అర్థమవుద్ది. ఈ వీడియో కాన్సెప్ట్ అయితే అదే అనమాట. ఈ వీడియో కూడా డ్రోన్ తో అయితే షూట్ చేస్తున్నాను మొత్తం అమరావతి ప్రాంతం మొత్తాన్ని. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ గా మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండే సీడ్ యాక్సెస్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా మీరు చూసుకోవచ్చు. అమరావతి ప్లానింగ్ లో భాగంగా అమరావతిలోనే అతిపెద్ద రోడ్డు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు. మొత్తం 8 lanes తో అయితే ఉండిద్ది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇప్పుడు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏంటంటే విజయవాడ నుండి వచ్చే వాళ్ళకి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డే మెయిన్ అనమాట. హయ్యర్ అఫీషియల్స్ కూడా ఈ రోడ్ నే యూజ్ చేసుకుని ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాలన్నా, ఇప్పుడు అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ వైపు వెళ్ళాలన్నా ఈ రోడ్డే యూజ్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ రోడ్డు కూడా చూసుకోవచ్చు. ఈ రోడ్డు ఏంటంటే యాక్చువల్ ప్లానింగ్ ప్రకారం కనకదుర్గ వారధి దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. వీటికి సంబంధించిన వర్క్స్ కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ లో ఏంటంటే వాకింగ్ ట్రాక్ ఇంకా గ్రీనరీని అయితే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడే మనకు విజయవాడ బైపాస్ రోడ్డు కూడా కనెక్ట్